వెల్కమ్ టు ఉమెన్స్ కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వచ్చాను. ఏంటి అంటే, లాక్డౌన్ పీరియడ్లో బ్యూటీ పార్లర్స్కి వెళ్ళడం కొంచెం కష్టమైన పని. అండ్ చాలామంది మిస్ అవుతూ ఉంటాం కదా ఈ బ్యూటీ పార్లర్ని. అలాంటి టైంలో మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ పాటించవచ్చు. అండ్ మనం స్టవ్ దగ్గర ఎక్కువ టైం ఉంటూ ఉంటాము, కుకింగ్ చేస్తూ ఉంటాము. అండ్ అలాగే ఇప్పుడు వేడి కూడా బాగా ఉంటుంది. వీటన్నిటికీ మంచి టిప్ ఈరోజు నేను షేర్ చేస్తాను. సమ్మర్ కదా, ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి. మరి దీనికి ఏం కావాలి అంటే ఓన్లీ సింగిల్ టొమాటో. ఈ టొమాటోని అలాగే షుగర్, ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తోటి మనం స్కిన్ని ఎలా మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు అనేది చూద్దాం. అయితే టొమాటోలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అండ్ విటమిన్ సి కంటెంట్ ఉంటుంది. కాబట్టి టొమాటో స్కిన్కి బాగా పనిచేస్తుంది అనమాట. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి రెమెడీ ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఆ రెమెడీ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ ఇది ఫేషియల్ స్క్రబ్ కింద పనిచేస్తుంది, యాక్ని రిమూవ్ చేస్తుంది, పిగ్మెంటేషన్ని రిమూవ్ చేస్తుంది, అలాగే ఫ్రెష్నెస్ని తీసుకుని వస్తుంది. అలాగే పింపుల్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. పింపుల్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఇది కనుక ఫాలో అయితే పింపుల్స్ రెడ్యూస్ అవుతాయి. ఆయిలీ స్కిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆయిలీ స్కిన్ కూడా మంచి కండిషన్లోకి తీసుకొస్తుంది ఈ టిప్. అలాగే ఇక్కడ ఈ నోస్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర ఎక్కువ మనం ఆయిల్ ఇలా స్ట్రక్ అప్ అయిపోయి ఉంటుంది, పోర్స్ అన్ని ఓపెన్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ టిప్ని రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. దీనికి స్పెషల్గా మనం బయటికి వెళ్ళి పార్లర్లో చేసుకునేది కూడా ఏమి ఉండదు. పార్లర్స్ ఓపెన్ ఉన్నప్పుడు కూడా దీన్ని రెగ్యులర్గా ఫాలో అయితే కనుక చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. విటమిన్ సి స్కిన్కి చాలా మేలు చేస్తుంది. అలాంటి విటమిన్ సి ఈ టొమాటోలో పుష్కలంగా ఉంది. అండ్ షుగర్ని ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే, కొన్ని డెడ్ సెల్స్ ఉంటాయి. ఎక్కువ డెడ్ సెల్స్ అన్ని పోవాలి అన్నా, వైట్ హెడ్స్ పోవాలి అన్నా, బ్లాక్ హెడ్స్ పోవాలి అన్నా ఈ షుగర్ దానికి యూజ్ అవుతుంది అనమాట. సో టిప్ చూద్దాము. సో టొమాటో స్టార్ట్ చేసావా? ఇలా స్లైస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ స్లైస్ని షుగర్లో ఇలా డిప్ చేయాలి. సో ఈ షుగర్ అంతా కూడా కొంచెం క్రిస్టల్ లాగా ఉంటే బాగుంటుంది. ఆ వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అవన్నీ రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పాను కదా. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఇందాక మనం పెట్టాము టమాటోకి షుగర్ అంతా అప్లై చేసాము. అండ్ జస్ట్ మనం ఇలా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి స్కిన్ మీద. ఇలా అప్లై చేసుకుంటూ స్లైట్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ అప్లై చేయాలి. అండ్ కళ్ళ కింద డార్క్నెస్ అది ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుందని చెప్పాలి. అండ్ ఇలా సర్క్యులర్ మోషన్స్లో దీన్ని అప్లై చేయాలి. అండ్ నోస్ దగ్గర ఇట్లా అప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ బ్లాక్ హెడ్స్ ఎక్కువ నోస్ దగ్గర ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఈ టిప్ని బాగా చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ 30 అట్లా ఉన్న వాళ్ళకి ఫోర్ హెడ్ దగ్గర, చిన్ దగ్గర ఎక్కువ రింకిల్స్ స్టార్ట్ అవుతుంటాయి. ఇలా మౌత్ దగ్గర రింకిల్స్ స్టార్ట్ అవుతుంటాయి. సో దానికి ఇది బెస్ట్ టిప్. సో ఇలా ఒక 5 to 10 minutes చేయాలి. చేశారు కదా, ఇలా చేసిన తర్వాత సింపుల్గా 3 ఫింగర్స్తో ఇలా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, మసాజ్ చేయాలి. సో ఇది అప్లై చేస్తుంటేనే మనకు ఆ ఫ్రెష్నెస్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. రెగ్యులర్గా ఇలా చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ సన్ బర్న్స్ ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు, అంటే బయటకు వెళ్ళినప్పుడు సన్ బర్న్ అవుతూ ఉంటుంది కదా, అట్లాంటప్పుడు కూడా ఈ టిప్ చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఓవరాల్గా ఇది రెగ్యులర్గా కనుక చేసుకుంటే స్కిన్ ఎప్పుడు యంగ్గా కనబడుతుంది. సో ఈ టిప్ని ఇలా రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే రెగ్యులర్గా పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. టమాటోలో విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్గా కూడా ఇది బాగా పనిచేస్తుంది. మన స్కిన్లో ఉన్నటువంటి పోర్స్ని కూడా టైట్ చేసే గుణం దీనికి ఉంది. అలాగే ఇంకా ఇది సన్ బర్న్స్కి పనిచేస్తుంది. రకరకాలుగా మన స్కిన్కి మేలు చేస్తుంది అనమాట ఈ
టొమాటో. సో ఈ టిప్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఆ ఫ్రెష్నెస్ని ఫీల్ అవ్వండి. ఎప్పుడు రెగ్యులర్గా పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్ని ఇంట్లో చేసుకుంటే మన స్కిన్ ఎప్పుడు యంగ్గా ఉంటుంది. సో సమ్మర్లో మనం టొమాటో అండ్ షుగర్తో ఎలా స్క్రబ్ చేసుకోవాలో చూసాం కదా. అలాగే ఇంకొక టిప్ కూడా, ఇది బాగా పండిపోయిన బనానా. ఈ బనానాతో కూడా మనం ఫేషియల్ మాయిశ్చరైజ్ చేసుకోవచ్చు స్కిన్ని. బాగా డ్రై అయిపోయిన వాళ్ళకి, అంటే స్కిన్ బాగా డ్రై అయిపోయిన వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ టిప్ వల్ల యూజ్ ఏంటి అంటే, చూడండి ఇలా మ్యాష్ చేసుకోవాలి దీన్ని, ఈ బనానాని. ఈ టిప్ వల్ల యూజ్ ఏంటి అంటే, స్కిన్ అంతా స్క్రబ్ చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అయిపోతూ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, వైట్ అవ్వడానికి కూడా ఈ బనానా చాలా బాగా పనిచేస్తుంది. బనానా మాస్క్లు వేసుకుంటూ ఉంటారు జనరల్గా. అండ్ ఎస్, ఇలా మ్యాష్ చేసుకున్నాం కదా. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకుంటాము. అదేంటి అంటే హనీ. హనీకి ఉన్న గుణం ఏంటి అంటే, స్కిన్ని టైట్ చేస్తుంది అనమాట. సో వింకిల్స్ అవి రాకుండా ఉండటానికి ఈ రెండు కూడా బాగా యూజ్ అవుతాయి. జనరల్గా మాస్క్ వేసుకునేటప్పుడు హనీని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. హనీతో మాస్క్ వేసుకుంటారు, ఎందుకంటే స్కిన్ని టైట్ చేసే గుణం హనీకి ఉంటుంది. సో ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ స్మూత్గా చేసుకోకూడదు, ఎందుకంటే అప్లై చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇలా పేస్ట్లా చేసుకొని హనీని కావాల్సినంత వేసుకొని దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో సమ్మర్లో మన స్కిన్ని ప్యాంపర్ చేసుకోవడానికి ఈ 2 టిప్స్ చెప్పాను కదా. ఈ 2 టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇందాక అట్లాగానే సర్క్యులర్ మోషన్స్లో ఇలా ఫేస్కి అప్లై చేసుకోవాలి. బాగా పండిన బనానానే తీసుకోవాలి, ఎందుకంటే దాంట్లోనే మనకి బోల్డ్ అన్ని స్కిన్కి యూజ్ అయ్యేటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి. సో చూడండి, ఇలా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక 5 మినిట్స్ కనుక మనం సర్క్యులర్ మోషన్స్లో అప్లై చేస్తే మనం స్కిన్కి కంప్లీట్గా పట్టించేసేయాలి. ఇది తొందరగా డ్రై అయిపోతుంది. అండ్ ఇందులో హనీ వేసాం కాబట్టి కొంచెం స్టిక్కీగా అయిపోతుంది అనమాట, ఇలా పట్టినట్టు అవుతుంది. అండ్ ఇక్కడ ఇలా నోస్ లైన్, తర్వాత చిన్ లైన్, ఈ మౌత్ లైన్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్న రింకిల్స్ స్టార్ట్ అయ్యే స్టేజ్లో దీన్ని అప్లై చేస్తే కనుక ఆ రింకిల్స్ అన్నీ కూడా పోతాయి. అలాగే ఈ బనానా పీల్ ఏదైతే ఉందో, తొక్క మనం తీసాం కదా, ఈ బనానా పీల్కి పులిపిర్లు అంటారు. మీకు ఐడియా ఉందా? వాట్స్ అంటారు ఇంగ్లీష్లో. సో ఆ వాట్స్ దగ్గర కనుక ఈ బనానా పీల్ని ఇలా అప్లై చేసుకుంటూ వెళ్తే వాట్ మీద, అవి రెగ్యులర్గా చేయాలన్నమాట. ఎవ్రీడే కనుక చేస్తే వాట్స్ అన్నవి కంప్లీట్గా పోతాయండి. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి పద్ధతి. ఆ పులిపురులన్నీ కూడా తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. సో ఈ బనానా పీల్కి కూడా అంత శక్తి ఉందన్నమాట. అలాగే దీన్ని వైట్నింగ్ ఏజెంట్గా చెప్తూ ఉంటారు. బనానా మాస్క్ కానివ్వండి, బనానా పీల్ కానీ అప్లై చేస్తే దాన్ని వైట్నింగ్ ఏజెంట్గా చెప్తూ ఉంటారు. సో ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవాలి. నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేయండి. సో ఇది అండి, పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే ఈ లాక్డౌన్ పీరియడ్లో మన స్కిన్ని ఎంత బాగా చేసుకోవచ్చో ఈ 2 టిప్స్ ద్వారా చెప్పాను కదా. ఇలాగే ఎన్నో టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే కొత్తగా ఈ ఛానల్ని చూసిన వాళ్ళు పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి.